ఏం చేశారండి? పథకాలు ఇచ్చారు, ఏదో అక్కడక్కడ చిన్న చిన్న మంచి పనులు చేసి చేయకుండా ఏమి ఉండదు. కానీ ఏదైనా దౌర్జన్యం రౌడీజం చేయడం వల్ల తప్పైపోయాయి. ఇటువంటి బూతులు తిట్టడము, ఫ్లెక్సీ చూసి పెట్టారు, పెడితే మీకు తప్పలేనా? మీకెందుకు భయం? ఫ్లెక్సీ పెట్టుకుంటారు, మీకు ఎందుకు భయం? పెట్టినా సరే ఏమవుతుంది? అతను తప్పో కాదు ప్రజలందరూ నిర్ణయిస్తారు. ప్రజలు తెలుసు, మనం నిర్ణయించేది అయిపోతే నువ్వు ఓటేస్తే గెలిచేది మొత్తం ప్రజలందరూ నిర్ణయించుకొని ఓట్లు వేస్తారు. ఆ ఓట్లు వేసిన అందరూ గెలుస్తారు. అంతేకాదు మనం చంద్రబాబు నాయుడు చెప్పింది రైట్, వైసీపీ చెప్పింది రాంగ్ అని కాదు. రాంగ్ రైట్ అని ప్రజలు నిర్ణయిస్తున్నారు ప్రతిదీ. ఇప్పుడు కోర్టు నిర్ణయించింది కదా, అట్లా పెట్టడం వల్లే కదా ఇప్పుడు ఎంత గొడవ. అందులో టైం ఇచ్చాడు, బట్టి రామకు తీయాలని చెప్పి టైం ఇచ్చాడు. తీయకపోతే అధికారంలో ఉన్న వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళకి బెదిరించితే మానేశారు వాళ్ళు. అధికారం ఉందా? అది కదా అక్కడ మెయిన్ పాయింట్. తప్పు చేయనప్పుడు ఫ్లెక్సీ ఎందుకు పెట్టడం? తప్పు చేయలేదని ఎక్కడొచ్చింది? వాళ్ళు తప్పు చేయలేదని ఎక్కడొచ్చింది? సర్టిఫైడ్ అయింది కదా ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని. తప్పు చేయలేదని ఎక్కడొచ్చింది? ఇప్పుడు నేను దొంగ కాదని అంటాను, నేను దొంగని ఒప్పుకుంటాను. వచ్చి బయటికి వైసీపీ వాళ్ళు దొంగలు అంటారా? దొంగలంటే చెప్తున్నా, వాళ్ళు తింటాం. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు, తీయాలంటే ఎందుకు తీస్తారు? ఇలా జరిగిందని నలుగురికి తెలియాలని పెట్టారు. వాళ్ళు తీస్తారా తీరని కొద్ది టైం కూడా ఇవ్వాలి కదా. కాదమ్మా, టైం ఇవ్వకుండా ఎలా తిడతా? సరే ఫ్లెక్సీ పెట్టారు తప్పు అనుకుందాం, అయితే నోటికొచ్చి తిట్టి బూతులు తిడతారు ఎవరైనా? సొసైటీకి ఇదేనా మీరు ఇచ్చేది మెసేజ్? పిల్లలు చూస్తున్నారు, పిల్లలు ఇదే నేర్చుకోవాలా? మీరు ఫ్లెక్సీ పెట్టారు కదా, మా తప్పు లేదు ఎందుకు పెట్టారంటే మీరు మీడియా ముఖంగా అడగండి, పెట్టుకొని అడగండి. అడిగితేనే అమ్మటామా గారు టైం ఇస్తేనే అప్పటికి ఫీ లేకపోతే అప్పుడు రియాక్ట్ అయ్యారు. అవును, ఎందుకు తప్పు ఉంది కదా అక్కడ, అది సర్టిఫైడ్ అయ్యింది కదా. టైం ఇవ్వలేదు అంటున్నారు మీరు. ఆ టైం ఇచ్చిన తర్వాత తీయలేదంటే అర్థం ఏంటి? ఇక్కడ అది రైట్ అనే కదా, ఆ తప్పు జరిగిందనే కదా ఫ్లెక్సీ పెట్టారు. అడిగా సరే అడగలేదమ్మా, తీపో తిడతారు బూతులు. ఇప్పుడు దేనికి వచ్చింది? ఇప్పుడు బూతులు తిట్టినందుకు వచ్చింది. బూతులు ఎందుకు తిట్టామని వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అంటే పెద్ద వ్యక్తిని అలాగే తిడతారా? పదవులోనే వ్యక్తిని అలాగే తిడతారు బూతులు. మీ ఇంట్లో వాళ్ళని అలాగే తిడుతూ ఊరుకుంటారు బూతులు. మా ఫ్యామిలీ అంటే మేడం మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదు, మీ ఇల్లు మీ అని కాదు, ఎవరింట్లోనే బూతులు తిడుతూ ఊరుకుంటారా? బయట వాళ్ళు వచ్చి చెప్పండి, ఊరుకోరు. ఇక్కడ బూతుల దగ్గర జరిగింది అంతా. అంటే మేడం కొంతమంది అంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు పదవి ఉన్నా లేకపోయినా తిట్లు తప్ప వీళ్ళకి ఏం రాదు అంటున్నారు. అదే కాదు జరిగింది ఇప్పుడు. అందుకే కదా ఇప్పుడు వాళ్ళు పదవిలోకి రాకుండా ఓడిపోయింది. ఇంకా పదవి మత్తులోనే ఉన్నామని అనుకుంటున్నారు.